స్టార్ట్ చేద్దామమ్మా. కొద్దిగా టైంకి వస్తే బాగుంటుంది. మనకు ఉండేదే 40 మినిట్స్ ఉంటుంది. మీరు 10 మినిట్స్ లేట్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు లూజ్. ఓకే, okay. Yesterday we were talking about adjectives. Fill in the blanks with adjectives formed using present and past participles of the verbs in brackets. సో మన ప్రెసెంట్ పార్టిసిపుల్స్ని పాస్ట్ పార్టిసిపుల్స్ని కూడా మనం అడ్జెక్టివ్స్గా వాడుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా మనకు టైం అయిపోయింది, కట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్ వాజ్ ఏ డాష్ బుక్, ఐ వాజ్ డాష్ బై ద బుక్. ఏమొస్తుంది? నిన్న చెప్పా దీనికి ఆన్సర్. కమాన్ సంబడి స్పీక్. ఇట్ వాజ్ ఏ డాష్ బుక్. ఏమొస్తుంది? బోర్ ఉంది బ్రాకెట్లో. బోరింగా బోర్డా? ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయాలా, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఈడి యాడ్ చేయాలి. ఏమొస్తుంది? ఇట్ వాజ్ ఏ బోరింగ్ బుక్, ఇట్ వాజ్ ఏ బోర్డ్ బుక్. ఎవరు మాట్లాడరా? హలో, తెలీదా? రేపు ఎగ్జామ్ పెట్టుకొని మీరు ఇట్లా చేస్తే ఎట్లా? సెకండ్ టైం ఐఎమ్ టెల్లింగ్ దిస్, థర్డ్ టైం యాక్చువల్లీ. ఇట్ వాజ్ ఏ బోరింగ్ బుక్. ఏమొస్తుంది? ఇట్ వాజ్ ఏ బోరింగ్ బుక్, ఐ వాజ్ బోర్డ్ బై ద బుక్. బిఓఆర్ఈడి, బిఓఆర్ఈడి, బోర్డ్ బై ద బుక్. ఐ వాజ్ బోర్డ్ బై ద బుక్. ఇన్ దిస్ ఫిల్మ్ ఈస్ ఫ్రైటనింగ్. నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఫ్రైటనింగ్, FRIGHTENING, ఫ్రైటనింగ్. ఐ వాజ్ ఫ్రైటన్డ్ వైల్ వాచింగ్ ఇట్. ఐ వాజ్ ఫ్రైటన్డ్, ఈడి యాడ్ చేస్తాం. FRIGHTENED, ఫ్రైటన్డ్ వైల్ వాచింగ్ ఇట్. దెన్ ఐ ఫెల్ట్ డాష్ ఆఫ్టర్ ఐ ర్యాన్ ఇన్ టు హిమ్. దట్ మ్యాన్ ఈజ్ వెరీ డాష్. ఓకే, ర్యాన్ ఇన్ టు హిమ్ అంటే ఏంటి? సడన్గా. ఇఫ్ యూ మీట్ సంబడి సడన్లీ, దట్ ఈస్ కాల్డ్ ర్యాన్ ఇన్ టు హిమ్. I felt annoyed. I felt annoyed after I ran into him. That man is very annoying. That man is very annoying. ANNOYING, annoying అని వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ అండ్ డాష్ టాపిక్, ఐ ఆమ్ డాష్ ఇన్ లెర్నింగ్ మోర్ అబౌట్ ఇట్. ఏమొస్తుంది? ఇట్ ఈస్ అండ్ ఇంటరెస్టింగ్ టాపిక్, ఇంటరెస్టెడ్ టాపిక్. ఇట్ ఈస్ అన్ ఇంటరెస్టింగ్ టాపిక్. ఇట్ ఈస్ అన్ ఇంటరెస్టింగ్ టాపిక్. ఇక్కడ నౌన్గా యూజ్ చేస్తున్నామట. అండ్ ఇంటరెస్టింగ్ టాపిక్. ఐ ఆమ్ డాష్ ఇంటరెస్టెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ మోర్ అబౌట్ ఇట్. దెన్ ఐ ఆమ్ డాష్ బికాస్ ఐ హ్యావ్ హ్యాడ్ ఏ డాష్ డే. ఐ ఆమ్ టైర్డ్, ఐ ఆమ్ టైర్డ్, TIRED, టైర్డ్. ఐ ఆమ్ టైర్డ్ బికాస్ ఐ హ్యావ్ హ్యాడ్ ఏ టైరింగ్ డే, TIRING, టైరింగ్ డే. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ టైరింగ్ డే అనేది వస్తున్నాడు. దెన్ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ ఇండికేట్ ద అమౌంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ద నౌన్. దేర్ ఆర్ 4 యాపిల్స్ ఇన్ ద బాస్కెట్. చూడండి, 4 యాపిల్స్. 4 యాపిల్స్ అన్నప్పుడు మనము ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తాము. వీ నీడ్ మెనీ మోర్. చూడండి, 4 యాపిల్స్. యాపిల్స్ అనేది కౌంటబుల్ కాబట్టి మెనీ అని యూజ్ చేస్తాం, మచ్ అనేది యూజ్ చేయొద్దు. మెనీనా, మోరా, మచ్చ, లిటిలా, ఫ్యూ. కొన్నిటికేమో కౌంటబుల్కి యూజ్ చేస్తాం, కొన్ని అన్కౌంటబుల్కి యూజ్ చేస్తాము. అదే అన్నట్టు ఇక్కడ ఇది ఎగ్జామ్లో మొన్న వచ్చింది ఇది, అవునా కదా? సేమ్ థింగ్ ఇట్ మే కమ్ ఈవెన్ ఇన్ యువర్ ఎగ్జామ్. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వినండి. దేర్ ఈసింట్ డాష్ షుగర్ ఇన్ ద పాట్. షుగర్ కౌంటబుల్ అన్కౌంటబుల్, ఇది మీరు చేయాల్సింది. ఇప్పుడు మచ్, మెనీ. మచ్ అనేది కౌంటబుల్కి యూజ్ చేస్తామా, మెనీ అనేది కౌంటబుల్కి యూజ్ చేస్తామా? ఏది యూజ్ చేస్తాం? మెనీ అనేది కౌంటబుల్కి యూజ్ చేస్తాం. మెనీ బుక్స్ అంటాం, మెనీ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, బుక్స్ ఇవన్నీ కూడా కౌంటబుల్ అవుతాయి. బట్ మచ్ అనేది అన్కౌంటబుల్కి యూజ్ చేస్తాము. మచ్ అనేది అన్కౌంటబుల్కి యూజ్ చేస్తాం. ఓకే, సో వాట్ హ్యాపెన్స్? దేర్ ఈజింట్. సో షుగర్ అనేది అన్కౌంటబుల్. షుగర్ కెనాట్ బి కౌంటెడ్. ఓకే, ఇట్ కెన్ బి మెజర్డ్. దేర్ ఈజింట్ మచ్ షుగర్ ఇన్ ద పాట్, నాట్ మెనీ షుగర్. మచ్ షుగర్. ఒకవేళ ఇది షుగర్ కౌంటబుల్ అంటే షుగర్స్ అని ఉండేది, షుగర్స్ లేదు కదా, షుగరే. ఇంత ఒక చెంచా షుగర్ అయినా షుగరే, ఒక బాటిల్ షుగర్ అయినా షుగరే, ఒక కేజీ షుగర్ అయినా షుగరే. షుగర్స్ అనే చెప్పం మనం. సో దెర్ ఈజింట్ మచ్ షుగర్ ఇన్ ద పార్ట్. దెన్ టాన్యా హ్యాస్ వెరీ డాష్ ఆప్షన్స్ లెఫ్ట్. లిటిల్ ఫ్యూ ఆప్షన్స్. కౌంటబుల్ అన్కౌంటబుల్?
మీరు మాట్లాడాలి. సైలెంట్‌గా ఉంటే నాకు చెప్పడానికి నాకే బోర్ కొడతది. సంబడీ షుడ్ స్పీక్. లిటిల్ అనేది అన్‌కౌంటబుల్‌కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ వాటర్. ఓకే. లిటిల్ వాటర్ అంటాం. ఓకే. లిటిల్ షుగర్ అని కూడా చెప్పొచ్చు మనం. బట్ ఫ్యూ అనేది కౌంటబుల్. ఫ్యూ స్టూడెంట్స్, ఫ్యూ బుక్స్, ఫ్యూ రూమ్స్, ఫ్యూ విలేజెస్. ఓకే. సో ఫ్యూ అనేది కౌంటబుల్‌కి యూజ్ చేస్తాం. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఎస్ ఉంది. ప్లూరల్ ఉంది. సో ప్లూరల్ అనేది కౌంటబుల్‌కే మాత్రమే వస్తుంది. అన్‌కౌంటబుల్‌కి ప్లూరల్ ఉండదు. సో ఆప్షన్స్ అనేది కౌంటబుల్ అయితది. కాబట్టి ఫ్యూ ఆప్షన్స్ లెఫ్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. టాన్యా హాస్ వెరీ ఫ్యూ ఆప్షన్స్ లెఫ్ట్. దెన్ రోహన్ బ్రాట్ డాష్ ఫుడ్ విత్ హిమ్. సమ్, మెనీ. ఓకే. ఫుడ్ అనేది కౌంటబులా? అన్‌కౌంటబులా? వన్స్ అగైన్. ఫుడ్ అగైన్ ఈజ్ అన్‌కౌంటబుల్. వి డోంట్ సే ఫుడ్స్. వి సే ఫుడ్. ఒక ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని ఫుడ్ అంటాము. ఒక బొగానీలో ఉన్న ఫుడ్‌ని కూడా ఫుడ్ అని అంటాం. ఫుడ్స్ అనేది అనం. సో ఇట్ ఈస్ అన్‌కౌంటబుల్. సో వి సే సమ్ ఫుడ్. మెనీ అనేది అగైన్ ఇట్ ఈస్ కౌంటబుల్‌కి మాత్రమే యూజ్ చేస్తాము. సో సమ్ ఫుడ్. రోహన్ బ్రాట్ సమ్ ఫుడ్ విత్ హిమ్. ఐ హావ్ డాష్ ఫెయిత్ ఇన్ అమ్మ. లిటిల్ లెస్. లిటిల్ అనేది మనం కౌంటబుల్‌కి 2 కూడా అన్‌కౌంటబుల్‌కే యూజ్ చేస్తాం. లిటిల్ లెస్ అనేది. బట్ లిటిల్ ఫెయిత్, లెస్ ఫెయిత్ అనం. ఓకే. లెస్ అనేది వాటరు అటువంటి వాటికి యూజ్ చేస్తాము. బట్ హియర్ ఇది ఫెయిత్ అనేది ఏమిరా అంటే ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్‌కి మనం ఫెయిత్ అనేది లిటిల్ యూజ్ చేస్తాం. ఐ హావ్ లిటిల్ ఫెయిత్ ఇన్ అమర్. నెక్స్ట్ పీపుల్ బై డాష్ న్యూస్ పేపర్స్ దీస్ డేస్. ఇది ఈ క్వెషన్ వచ్చింది కదా! మన నిన్న మనం డిస్కస్ చేసిన దీంట్లో సేమ్ ఇదే వచ్చింది. పీపుల్ బై డాష్ న్యూస్ పేపర్స్ దీస్ డేస్. కాకపోతే పీపుల్ బదులు అక్కడ వేరే ఇచ్చినట్లున్నాడు. బట్ సేమ్ థింగ్, సేమ్ క్వెషన్ ఇచ్చాడు. సో న్యూస్ పేపర్స్ ఈజ్ కౌంటబుల్. కాబట్టి మనం ఫ్యూయర్ న్యూస్ పేపర్స్ అనేది వాడాలి. లెస్ అనేది అన్కౌంటబుల్. కాబట్టి ఇది న్యూస్ పేపర్స్ అనేవి కౌంటబుల్ కాబట్టి మనం ఫ్యూయర్ న్యూస్ పేపర్స్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్. డూ హ్యావ్ ఎనీ డాష్ ప్లాన్స్ ఫర్దర్, ఫార్దర్. ఫర్దర్ అంటే ఏంటి? ఇంకా నెక్స్ట్ అని అర్థం. ఫర్దర్ అంటే నెక్స్ట్ అని. ఫార్దర్ అంటే చాలా దూరము అని అర్థం. ఫార్, ఫార్ అవే అంటాం కదా! ఫార్దర్ అంటే చాలా దూరము అని. సో ఇక్కడ ప్లాన్స్ అనేది ఫార్దర్ కాదు. ఏమొస్తుంది? ఫర్దర్. ఫర్దర్ అంటే ఇంకా ఏమైనా నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పడానికి మనము ఫర్దర్ ప్లాన్స్ అనేది యూజ్ చేస్తాం. డూ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ ప్లాన్స్? నెక్స్ట్ ఐ ran pretty far yesterday, but I ran even dash today. I ran pretty far. నిన్న చాలా దూరము పరిగెత్తుకుంటూ వెళ్ళాను. బట్ ఐ ర్యాన్ ఈవెన్ ఫార్దర్ టుడే. ఈరోజు అంతకంటే ఎక్కువ దూరం పరిగెత్తాను. ఫార్దర్ అంటే ఇంకా దూరము అని అర్థం. ఫార్దర్ దూరము. నెక్స్ట్ ఆన్ ద టూ సిస్టర్స్ ఆఫ్ ద టూ సిస్టర్స్ ఐ ప్రిఫర్ ద డాష్ లేటర్, లేటర్. ఎల్ఏటిఆర్ లేటర్ అంటే తరువాత అని. ఎల్ఏటిటిఆర్ లేటర్ అంటే తరువాతది. ఫార్మర్ లేటర్. ఓకే. ఫార్మర్ లేటర్. ఏమొస్తుంది ఇంట్లో? లేటర్ అంటే ఆ తరువాత. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మీట్ యూ లేటర్. ఐ విల్ మీట్ యూ లేటర్. నేను తర్వాత కలుస్తాను. లేటర్ అంటే తరువాతది అని అర్థం. ఫార్మర్ అంటే ముందుది, తర్వాతది అంటే లేటర్. సో ఐ ప్రిఫర్ ద లేటర్. ఎల్ఏటిటిఈఆర్ వస్తుంది. ఎల్ఏటిఈఆర్ రాదు. ఎల్ఏటిటిఈఆర్. లేటర్ అంటే తర్వాత. ఇది అడ్వర్బ్ అవుతుంది. ఇది అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ సోనియా అరైవ్డ్ అట్ ద పార్టీ డాష్ దాన్ శ్రీనివాస్ డిడ్. లేటర్, లేటర్. ఇది చూడండి. పార్టీ లేటర్ దాన్. ఇక్కడేమో ఎల్ఏటిఆర్ వస్తుంది. అంటే టైంకి సంబంధించింది. ఇది ప్లేస్కి సంబంధించింది. ఓకే. సోనియా అరైవ్డ్ అట్ ద పార్టీ లేటర్ అంటే తరువాత. దాన్ శ్రీనివాస్ డిడ్. శ్రీనివాస్కు తర్వాత వచ్చింది. శ్రీనివాస్ ఫస్ట్ వచ్చినాడు, ఆమె తర్వాత వచ్చింది అని. సో లేటర్ ఎల్ఏటిఆర్ వస్తుంది. ఇక్కడేమో పై దాంట్లోనేమో ఎల్ఏటిటిఆర్ వస్తుంది. పీపుల్ ఇన్ ద ఫోటో ఆర్ రాజు, సోను అండ్ మను. ఓకే. ఎంతమంది ఉన్నారు? ద పీపుల్ ఇన్ ద ఫోటో ఆర్ రాజు, సోను అండ్ మను. ద డాష్ ఈజ్ మై బ్రదర్. ఓకే. ద డాష్ ఈజ్ మై బ్రదర్. లాస్ట్ లేటర్. చూడండి లేటర్ అనేది ఇద్దరున్నప్పుడు మాత్రమే వాడతాం. ఇద్దరున్నప్పుడు మాత్రమే లేటర్. ఫార్మర్ లేటర్. కానీ ఇక్కడ ముగ్గురున్నారు. రాజు, సోను, మను ఉన్నారు కాబట్టి లాస్ట్ అనేది యూజ్ చేస్తాం. ద లాస్ట్ ఈజ్ మై బ్రదర్. అంటే మను ఈజ్ మై బ్రదర్ అని అర్థం. ఓకే. చూడండి లేటర్ అనేది ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే వాడతాము. బట్ వేరేస్ లాస్ట్ ముగ్గురు ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే లాస్ట్ అనే పదం వాడతాం అన్నట్టు. ద లాస్ట్ ఈజ్ మై బ్రదర్. దెన్ when we compare two people, places, etc., and say that a quality is not present equally in the two, we use a comparative degree of that. ఇది కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ. మీకు ఇది ఆల్రెడీ తెలుసు అన్నట్టు. కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి?
మనం ఇద్దరిని కంపేర్ చేస్తున్నప్పుడు కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ. రామ ఈజ్ టాలర్ దాన్ కృష్ణ. ఒకవేళ ముగ్గురు ఉన్నారనుకోండి, రామ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ ద క్లాస్. ద అనేది యూజ్ చేస్తాం. సూపర్లేటివ్ ముందర తప్పనిసరిగా ద అనేది యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ రైట్ ద కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ ఫర్ ద గివెన్ ఆబ్జెక్టివ్స్ అని ఇచ్చాడు. ఓకే, గుడ్కి కంపారిటివ్ ఏమొస్తుంది? బెటర్. వెల్ కూడా బెటర్. గుడ్ వెల్కి కంపారిటివ్ బెటర్. సూపర్లేటివ్ ఏమో బెస్ట్. బ్యాడ్ ఇల్. దీనికి వర్స్ డబ్ల్యూఓఆర్ఎస్సి. వర్స్ వర్స్ట్ డబ్ల్యూఆర్ఎస్టి. రాసుకోండి. ఒక ఆల్రెడీ మీరు రాసుకోండొచ్చు, నేను చెప్పాను. ఓకే, లిటిల్, లెస్, లీస్ట్. లిటిల్, లెస్, లీస్ట్. దెన్ మచ్, మెనీ. ఓకే, మచ్ మెనీ. దీనికి ఏమొస్తుంది? మచ్ మెనీ. చెప్పండి. మోస్ట్. మచ్, మెనీ, మోస్ట్. మోస్ట్ వస్తుంది అన్నట్టు. ద మోస్ట్. మచ్, మెనీ, దీనికి మోస్ట్ వస్తుంది. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. ఫార్, ఫార్దర్, ఫార్దెస్ట్. సింపుల్, సింప్లర్, సింప్లెస్ట్. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు రాసుకోండొచ్చు. ఓకే, నౌ విల్ సీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అడ్జెక్టివ్స్ ఫౌండ్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ పదాల అడ్జెక్టివ్స్ ఇచ్చేసాడు. మనం ఇక్కడ సూపర్లేటివా కంపారిటివా వీటిని మనం యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద డాష్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. నేను చదివిన అన్నిటికంటే ఇది దిస్ ఈస్ ద స్టోరీ. దిస్ ఈస్ ద స్టోరీ, ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఇది రెండిటికంటే ఎక్కువ మందితో మనం పోలుస్తాం. అంటే చాలా కథలు చదివినాము, అండ్ వాటిలన్నిట్లో ఇదే అన్నట్టు ఫ్యాసినేటింగ్ స్టోరీ. దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. మోస్ట్ ఫ్యాసినేటింగ్. ఫ్యాసినేటింగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఫ్యాసినేషన్ కాదు. ఫ్యాసినేటింగ్ ఇక్కడ నౌన్ ఇచ్చాడు, ఫ్యాసినేటింగ్ అవుతుంది. అయితే సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి కాబట్టి దిస్ ఈస్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. నెక్స్ట్, నాన్ స్మోకర్స్ యూజువల్లీ లివ్ డాష్ దాన్ స్మోకర్స్. ఇక్కడ ఇద్దరితోనే పోలుస్తున్నాం, స్మోకర్స్, నాన్ స్మోకర్స్. కాబట్టి ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. లాంగర్, లివ్ లాంగర్ దాన్ స్మోకర్స్, నాట్ లాంగెస్ట్. ఏ హాలిడే బై ద సీ ఈజ్ డాష్ దాన్ ఏ హాలిడే ఇన్ ద మౌంటైన్స్. అగైన్ రెండింటితోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనము కంపారిటివ్ డిగ్రీనే యూజ్ చేయాలి. మనం చూడాల్సింది ఇద్దరితో కంపేర్ చేస్తున్నాం, ఇద్దరి కంటే ఎక్కువ దాంతో కంపేర్ చేస్తున్నామా. ఇక్కడ ఒకటి ఏ హాలిడే బై ద సీ, ఒకటి హాలిడే ఇన్ ద మౌంటైన్స్ ఒకటి. ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం కాబట్టి బెటర్ యూజ్ చేస్తాం. ఏ హాలిడే బై ద సీ ఈజ్ బెటర్ దాన్ ఏ హాలిడే ఇన్ ద మౌంటైన్స్. దెన్ టుడే వాస్ అ డాష్ డే ఆఫ్ మై లైఫ్. లైఫ్లో చాలా డేస్ ఉంటాయి, రెండే డేస్ ఉన్నావు కదా కాబట్టి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి దా కూడా ఇచ్చారు చూడండి మీకు క్లూ. దా వచ్చిన తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. సో బ్యాడ్కి సూపర్లేటివ్ డిగ్రీ ఏంది? బ్యాడ్, వర్స్, వర్స్ట్. టుడే వాస్ ద వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్. డబ్ల్యూఓఆర్ఎస్టి, వర్స్ట్ డే ఆఫ్ మై లైఫ్. దిస్ ఈస్ ద డాష్ ఆఫ్ ద టూ ఈవిల్స్. లెస్, లీస్ట్. ఓకే, టూ ఈవిల్స్ కాబట్టి లీస్ట్. దిస్ ఈస్ ద లీస్ట్ ఆఫ్ ద టూ ఈవిల్స్. ఓకే, నెక్స్ట్, fill in the blanks with the comparative and superlative forms of the adjectives given in the brackets. ఆల్రెడీ మీకు అడ్జెక్టివ్స్ ఇచ్చేసాడు, దీన్ని కంపారిటివ్, సూపర్లేటివ్ రెండింటితోనూ మనం యూజ్ చేయాలి. మై బంగ్లా ఈజ్ డాష్ దాన్ హర్స్. ఇక్కడ రెండింటితోనే కంపారిజన్ ఉంది, మై బంగ్లా అండ్ హర్ బంగ్లా. కాబట్టి లార్జర్. మై బంగ్లా ఈజ్ లార్జర్ దాన్ హర్స్. మై బంగ్లా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ మై కాలనీ. మై కాలనీలో చాలా ఇండ్లు ఉంటాయి కాబట్టి మై బంగ్లా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ మై కాలనీ. ఇక్కడేమో లార్జర్, ఎందుకంటే రెండింటితోనే కంపేర్ చేస్తున్నాం. మై బంగ్లా ఈజ్ లార్జర్ దాన్ హర్స్. మై బంగ్లా ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ మై కాలనీ. ఐ ఆమ్ ద డాష్ రన్నర్ ఇన్ మై స్కూల్ బట్ మై సిస్టర్ కెన్ రన్ దాన్ మీ ఫాస్ట్. ఐ ఆమ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ మై స్కూల్. మా స్కూల్లో నేనే ఫాస్టెస్ట్, అంటే చాలా మంది ఉంటారు అన్నట్టు, చాలా మందితో పోలుస్తున్నాం ఇక్కడ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. ఐ ఆమ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ మై స్కూల్ బట్ మై సిస్టర్ కెన్ రన్ ఫాస్టర్ దాన్ మీ. కాకపోతే మా సిస్టర్ మాత్రము నాకంటే ఫాస్ట్గా పరిగెత్తుంది. సో ఇక్కడ ఇద్దరితోనే కంపేర్ చేస్తున్నాం, మై సిస్టర్ అండ్ మీ. మై సిస్టర్ కెన్ రన్ ఫాస్టర్ దాన్ మీ. నాట్ ఓన్లీ ఈస్ హర్ హ్యాండ్ రైటింగ్ ఈస్ డాష్ నౌ, ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ ద డాష్ ఇన్ హర్ క్లాస్. ఓకే, ఇక్కడ ఫస్ట్ చూడండి, నాట్ ఓన్లీ ఈస్ హర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్ నౌ. ఓకే, నాట్ ఓన్లీ ఈస్ హర్ హ్యాండ్ రైటింగ్ బెటర్ నౌ. బెటర్.
ఓకే. ఇక్కడ ఇంతకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ వస్తుంది బెటర్. నాట్ ఓన్లీ ఈస్ హర్ హ్యాండ్ రైటింగ్ బెటర్ నౌ, ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్ ద డాష్ ఇన్ హర్ క్లాస్. మొత్తం క్లాస్‌లో ద బెస్ట్ ఇన్ హర్ క్లాస్. ద బెస్ట్ ఇన్ హర్ గుడ్, బెటర్, బెస్ట్. నాట్ ఓన్లీ ఈస్ హర్ హ్యాండ్ రైటింగ్ బెటర్ నౌ, it is in fact the best in her class. This task is dash to me. It is the dash task I will do this week. This task is more important to me. Okay, this task is more important. Important is compared to వచ్చి more important, most important. This task is more important to me. It is the మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఐ విల్ డూ దిస్ వీక్. ఈ వారంలో నేను చేసే అన్నిటికంటే ఇదే బెస్ట్, ఇదే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఐ విల్ డూ దిస్ వీక్. దెన్ ఐ థాట్ ద గ్రీన్ వన్స్ వుడ్ కాస్ట్ ద డాష్ బట్ ద రెడ్ వన్స్ కాస్ట్ డాష్. ఐ థాట్ ద గ్రీన్ వన్స్ వుడ్ కాస్ట్ less, little less, least, little less, least. I thought the green ones would cost less, but the red ones cost least. Okay, less, least. బట్ ద రెడ్ వన్స్ కాస్ట్ లీస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం రెడ్ వన్స్ అన్నప్పుడు చాలా వాటితో కంపేర్ చేస్తున్నాం. సో లీస్ట్ అనేది వస్తుంది. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ అయిపోయింది. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏముందో చూద్దాం. అడ్జెక్టివ్స్ అయిపోయింది. దెన్ ఆర్టికల్ కనిపిస్తుందా? హలో, ఓకే. గ్రామర్ ఆర్టికల్స్ అంటే మీకు తెలుసు ఏ అండ్ ది, ఏ అండ్ ది. ఓకే. సో ఏ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, దా అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇక్కడ మనం చదువుకోబోతున్నాము. ఓకే. జనరల్గా ఆర్టికల్స్ రెండు రకాలు, ఇండెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటే ఏ కానీ యాన్ కానీ ఉంటుంది. ఏ యాన్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాకపోతే ఏ అనేది ఒక చోట యూజ్ చేస్తాం, యాన్ అనేది ఒక చోట యూజ్ చేస్తాం. ఇంకా డెఫినెట్ ఆర్టికల్ ద. ఏ యాన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇట్ షుడ్ బి కౌంటబుల్, అది కౌంటబుల్ అయి ఉండాలి. ఓకే, సింగులర్ అయి ఉండాలి. కౌంటబుల్ అయి ఉండాలా, సింగులర్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టేక్ ఏ లుక్ అట్ హౌ ఇండిఫినెంట్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్. సో సింగులర్ అయి ఉండాలా, కౌంటబుల్ అయి ఉండాలి. విచ్ బిగిన్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. కాన్సనెంట్ సౌండ్ అయి ఉండాలి ఏ యూజ్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ చూడండి, టీచర్ ఈజ్ ఎ సింగులర్, కౌంటబుల్ అండ్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్ టా. టాతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ టీచర్, హీ ఈజ్ ఏ టీచర్. And again, A is used before words such as European University, where the initial vowel is pronounced like consonant. Remember, is a sound and not the spelling which is important. అదే కొన్ని పదాలు ఈవెన్ దో దే ఆర్ స్టార్టింగ్ విత్ వోవెల్స్. మనకు వోవెల్స్ అంటే ఏఈఐఓయు అనే నేర్చుకున్నాం. అయితే ఈ ఏఈఐఓయు అనేటివి ఆల్ఫాబెట్, నాట్ సౌండ్స్, నాట్ సౌండ్స్. సో స్పెల్లింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, సౌండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. So even though European is starting with E and university is starting with U, but they are sounding okay. European starting sound వచ్చి యా, యా ప్లస్ ఊ, యూ. అదేవిధంగా యూనివర్సిటీ యా ప్లస్ ఊ, యూ. సేమ్ యూరోపియన్ యూనివర్సిటీ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ సేమ్ సౌండ్ యూ, అంటే యా, యా అనే సౌండ్తో స్టార్ట్ అవుతుంది. దే ఆర్ కాన్సనెంట్స్. సో వీ హ్యావ్ టు సే ఏ యూరోపియన్ ఆర్ ఏ యూనివర్సిటీ. ఓకే. అదేవిధంగా చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు. షీ హ్యాస్ 1 రూపీ కాయిన్. వన్ ఓ అనేది వొవల్ అని చెప్పుకున్నాం, బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ వొవల్స్ కాన్సనెంట్ సౌండ్ బికాస్ స్టార్టింగ్ సౌండ్ ఈస్ వా. ఏ 1 రూపీ కాయిన్. అయితే యాన్ అనేది చూడండి, యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ సింగులర్. యాన్ అనేది కూడా సేమ్ సింగులర్ కౌంటబులే, బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ద ఇనీషియల్ సౌండ్ షుడ్ బి వవల్. ఇనీషియల్ సౌండ్ అనేది వవల్తో స్టార్ట్ అయినప్పుడు దెన్ వి యూస్ యాన్. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ అన్ యాక్టర్. చూడండి, యాక్టర్ ఈస్ ఎ సింగులర్ అండ్ కౌంటబుల్, బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ వవల్ సౌండ్. వవల్ సౌండ్ ఏంటి, యా. యా అనే సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి వి సే యాన్ యాక్టర్, యాన్ యాక్టర్. వెరస్ టీచర్ చూడండి, టీచర్ యాక్టర్ బోత్ ఆర్ సింగులర్, బోత్ ఆర్ కౌంటబుల్, but teacher is starting with the ta, actor is starting with a. So here we use an actor. An is used before a word beginning with a silent ha. ఇంకోసారి కొన్ని పదాలు సైలెంట్ ఉంటాయి, మొదటి అక్షరం సైలెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవర్, అవర్ సైలెంట్, హెచ్ సైలెంట్ అన్నట్టు. సో స్టార్టింగ్ ఇనీషియల్ సౌండ్ ఏమవుతుందంటే ఆ అవుతుంది, అవర్, నాట్ హవర్, అవర్. సో అప్పుడు ఆ అనేది వవల్ కాబట్టి వి సే యాన్ అవర్, యాన్ అవర్. ఇన్ ఇంగ్లీష్ సమ్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్. ఇంకా ఇంగ్లీష్లో కొన్ని అన్కౌంటబుల్ ఉంటాయి, వాటి ముందర మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగించడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫర్మేషన్,
air, advice, salt, water, paper, milk, coffee, rice, cloth, wood, ఎట్సెట్రా ఇవన్నీ కూడా అన్కౌంటబులే. వీటి ముందర డు నాట్ యూస్ ఏ ఆర్ యాన్, ఏ కానీ యాన్ కానీ ఉపయోగించడానికి వీలు లేదు. సో ద ప్రైమరీ రూల్ ఈజ్ దట్ ఇట్ షుడ్ బి యూస్డ్ బిఫోర్ సింగులర్ కౌంటబుల్, అండ్ దీస్ ఆర్ నాట్ కౌంటబుల్స్. దీస్ ఆర్ నాట్ కౌంటబుల్. వీ డోంట్ సే ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్స్. ఇన్ఫర్మేషన్స్ అనే పదం లేదు, ఇన్ఫర్మేషన్ ఉంది. ఎయిర్ కూడా అంతే, ఎయిర్, ఎయిర్స్ అనే పదం లేదు. అడ్వైజర్స్ అనే పదం లేదు. సాల్ట్స్ అనే పదం లేదు. వాటర్స్ అనే పదం లేదు. పేపర్స్ అనే పదం లేదు. మిల్క్స్ అనే పదం లేదు. కాఫీస్ అనే పదం లేదు. రైసెస్ అనే పదం లేదు. క్లోత్స్ అనే పదం లేదు. వుడ్స్ అనే పదం లేదు. ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా దే ఆర్ uncountable. They are uncountable, and we should not use a or an. That is, indefinite article should not be used. I drink coffee every morning. చూడండి, I drink coffee. I drink ఏ కాఫీ అనకూడదు. I drink coffee every morning. I also have bread and butter. Bread and butter కూడా, ఈవెన్ దో దే ఆర్ టూ, బ్రెడ్ బటర్ రెండు ఉన్నప్పటికీ కూడా రెండింటిని ఒక ఎంటిటీ, రెండింటిని కలిపితేనే ఒక ఫుడ్ అవుతుంది అన్నట్టు. కాబట్టి దీన్ని సింగులర్ గానే కన్సిడర్ చేస్తాం. ఓకే, ఐ ఐ ఆల్సో హావ్ బ్రెడ్ అండ్ బటర్. అయినప్పటికీ సరే, బ్రెడ్ అండ్ బటర్ అనేది అన్కౌంటబుల్, కాబట్టి ఇక్కడ ఏ గాని యాన్ గాని ఉపయోగించకూడదు. నెక్స్ట్ వన్, నౌ లెట్ us see how the definite article use. Definite article ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ద ఈజ్ యూజ్ when talking about something which is already known to the listener or which has been previously mentioned, introduced or discussed. I have a pen, the pen is blue. సో ఫస్ట్ టైం మనం యూజ్ చేసిన when you are introducing something, when the listener doesn't know. ఇంపార్టెంట్ ఏమరా అంటే, ఇక్కడ నీకు తెలుసా తెలియదని కాదు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వాడికి ఈ పెన్ను గురించి తెలియదు. ఐ హ్యావ్ ఏ పెన్, ఐ బాట్ ఏ పెన్, ఐ బాట్ ఏ కార్. ఓకే, ఈ పెన్ను గురించి ఫస్ట్ టైం నువ్వు దాని గురించి చెప్తున్నప్పుడు మనం ఏ అని యూజ్ చేస్తాం. సెకండ్ టైం వెన్ యు ఆర్ రిపీటింగ్ అబౌట్ ఇట్, దెన్ యూ కెన్ సే ద. ఓకే, దట్ ఈస్ ద రూల్ అన్నట్టు. మీ ఆర్టికల్స్ పైన మీకు ఒక పీపీటీ తయారు చేశాను, మంచి పీపీటీ, అది దీంట్లో యాడ్ చేశానా లేదు, ఐ విల్ యాడ్ ఇట్. ఓకే, చూడండి, దాంట్లో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆర్టికల్స్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా ఫుల్. దీంట్లో మీ టెక్స్ట్ బుక్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ద పెన్ ఈజ్ బ్లూ. Then thy is used before the names of oceans, seas, coasts, rivers, mountain range. ఇవన్నీ జాగ్రఫికల్ నేమ్స్ కి ముందర కూడా దాని యూజ్ చేస్తాం. అదేవిధంగా మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద ఈనాడు, ద హిందూ, ఇట్లా అన్నట్టు. మ్యాగజైన్స్ కూడా. ఓకే, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ద వయలిన్. Directions, the west, the east, the north. Deserts, the Sahara. Names of trains, okay, the Chennai Express, the Delhi Express, ఇట్లా అన్నట్టు. The hotels, the Taj Banjara. ఇట్లా holy books, the Bible, the Bhagavad Gita, the Ramayana. ఆర్డినల్ నంబర్స్. ఆర్డినల్ నంబర్స్ అంటే, ఆర్డినల్ నంబర్స్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆ నెంబర్స్ రెండు రకాలు, కార్డినల్ అండ్ ఆర్డినల్. కార్డినల్ నెంబర్స్ అంటేనేమో 1, 2, 3, వీటి ముందర దా ఉపయోగించాం. కానీ ఫస్ట్, సెకండ్ అంటే ఆర్డర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఆర్డర్ నుంచి ఆర్డినల్ నెంబర్స్ వచ్చినాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద అనేది కంపల్సరీ వచ్చాం. అదేవిధంగా సూపర్లేటివ్ డిగ్రీస్ ఇంతకుముందు చెప్పుకున్నాం. అడ్జెక్టివ్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఓకే, ద లార్జెస్ట్, ద బెస్ట్, వీటి ముందర కూడా మనం దా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వైల్ వెయిటింగ్ ఫర్ ఎ ఫెర్రీ టు టేక్ హిమ్ క్రాస్ ద గోదావరి. గోదావరి రివర్ పేరు కాబట్టి ద గోదావరి అని యూజ్ చేయాలి. అమిత్ రెడ్ ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ద టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్ పేపర్. అండ్ లిసన్ టు గీతా. ఓకే, లిసన్ టు గీత, ప్రాక్టీస్ ద సితార్. లిసన్ టు గీత అంటే ఏంటి? గీత అనేది భగవద్గీత కాదు. ఒకవేళ భగవద్గీత అంటే ద గీత అనండి. ఈ గీత అంటే ఒక అమ్మాయి. లిజన్ టు గీత, గీత పాడేటటువంటి సితార్, ద సితార్, సితార్ని వింటున్నాడు. ద సితార్ ఇదేమో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందుగా దా ఉపయోగించాం. కానీ గీత ఒకవేళ భగవద్గీత అంటే అప్పుడు హీ లిజన్ టు ద గీత అంటే గన భగవద్గీతను విన్నాడు అని. ఇక్కడ భగవద్గీతను వినలేదు. అండ్ లిజన్ టు గీత ప్రాక్టీస్ ద సితార్, గీత సితార్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే విన్నాడు అని అర్థమవుతుంది. ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ కంపారిజన్. ఎవరైనా మనం కంపేర్ చేస్తున్నప్పుడు, అతని క్వాలిటీని కంపేర్ చేస్తున్నప్పుడు ద అనేది ప్రాపర్ నౌన్స్ ముందర కూడా యూజ్ చేయొచ్చు. మామూలుగా జనరల్లీ వీ డోంట్ యూజ్ ద బిఫోర్ ప్రాపర్ నౌన్స్. వీ డోంట్ సే ద ఇండియా. ఓకే, వి సే ఇండియా. కాళిదాస వాజ్ రిగార్డెడ్ యాజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. కాళిదాస్ అని షేక్స్పియర్తో కంపేర్ చేస్తాం. షేక్స్పియర్ యొక్క క్వాలిటీస్తో కంపేర్ చేస్తున్నాం.
అప్పుడు ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అనేది చెప్తామన్నట్టు. హూ ఈస్ కాళిదాస? హీ ఈస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఎవరన్నా మంచి క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, అతన్ని మనం వీ కెన్ సే లైక్ దిస్, హీ ఈస్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ కాలేజ్ అని చెప్పొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈస్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఇతనిలో ఉన్నాయి అని చెప్పడానికి, హీ ఈస్ ద మహాత్మా గాంధీ ఆఫ్ అవర్ కాలేజ్, మహాత్మా గాంధీ లెక్కన ఉంటాడు, లేకపోతే హీ ఈస్ ద అంబేద్కర్ ఆఫ్ అవర్ కాలేజ్ అని చెప్పొచ్చు అన్నట్టు. దెన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ వేర్ నెసరీ. ఇక్కడ ఓన్లీ ఇండెఫినెట్ ఆర్టికల్ వేర్ నెసెసరీ, అంటే కొన్ని చోట్ల అవసరం లేకుండా ఉండేటివి కూడా ఉంటాయి, కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం ఉపయోగించాలి, అన్ని చోట్ల ఉపయోగించడానికి వీలు లేదు. లెటర్ సి, షీ డజంట్ ఓన్ డాష్ కార్. ఇక్కడ ఏ వస్తుందా, యాన్ వస్తుందా? అసలు రానే రాదా? ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ రావచ్చు, యాన్ రావచ్చు, లేకపోతే వేరెవర్ నెసరీ అన్నాడు కాబట్టి నో ఆర్టికల్ కూడా వస్తుంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ, ఏ, యాన్, నో ఆర్టికల్. ఫస్ట్ దానికి ఏమొస్తుంది? ఆన్సర్ యాన్ ఎందుకు ఏ వస్తుంది? సార్, ఏ సార్. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ యాన్ ఎందుకు వస్తుంది, యాన్ ఎందుకు రాదు అని చెప్పుకుందాం. యాన్ అని చెప్పారు కొంతమంది, బట్ యాన్ అనేది రాదు, ఏనే కరెక్ట్. అయితే యాన్ ఎందుకు రాదు అంటే, కార్ చూడండి, కార్ ఈస్ కౌంటబుల్ సింగులర్, బట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ కాన్సనెంట్ సౌండ్. కా స్టార్టింగ్ సౌండ్ ఏంది, కా, కాబట్టి ఇక్కడ యాన్ కార్ అనేది రాదు. ఒకవేళ ఏదైనా యాపిల్ కానీ అంబ్రెల్లా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ షీ డజంట్ ఓన్ అంబ్రెల్లా ఉండింది అనుకోండి, షీ డజంట్ ఓన్ యాన్ అంబ్రెల్లా అని వస్తుంది, ఎందుకంటే అంబ్రెల్లా ఈ స్టార్టింగ్ విత్ ఆ, బట్ కార్ ఈ స్టార్టింగ్ విత్ క, కాబట్టి ఏ కార్ వస్తుంది. షీ డజంట్ ఓన్ ఏ కార్, షీ డజంట్ ఓన్ ఏ కార్. దెన్ హీ కేమ్ ఫ్రమ్ డాష్ హంబుల్ బిగినింగ్స్. హీ కేమ్ ఫ్రమ్, ఏమొస్తుంది? యాన్ వస్తుంది సార్. ఎందుకు వస్తుంది? ఈ ఒక్క నిమిషం బాబు, ఫోన్ వస్తుంది, 1 minute. హలో, చెప్పండి. అవునండి, రండి రండి, చింతలపేట రైస్ మిల్ దగ్గర, రైస్ మిల్ కాడ, రైస్ మిల్ దగ్గరకు వచ్చి కొద్దిగా సిమెంట్ రోడ్ ఉంటుంది, సిమెంట్ రోడ్ చివరికి వస్తే కన్నా రైట్ సైడ్ ఇంకో సిమెంట్ రోడ్ దొరుకుతుంది, దానికి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లు బాదం చెట్లు ఉంటాయి, అదే ఇల్లు. ఓకే, ఏ ప్రవీణ ఇట్రా. ఓ స్నానం, సరే కానీ కానీ. ఓకే రైట్. హీ కేమ్ ఫ్రమ్, యాన్ అయితే రాదు. ఓకే, ఓవెల్ ఈవెన్ ఏ కూడా రాదు, ఎందుకంటే బిగినింగ్స్. ఫోన్ వచ్చింది, మాట్లాడు. కొరియర్ కట్ అయిందిలే, కొరియర్. హీ కేమ్ ఫ్రమ్ హంబుల్ బిగినింగ్స్, యాను రాదు, ఏను రాదు, ఎందుకంటే బిగినింగ్స్ అనేది కౌంటబులా? బిగినింగ్, బిగినింగ్స్, బిగినింగ్స్. ఓకే, కౌంటబులే, ఏ హంబుల్ బిగినింగ్స్. కౌంటబుల్ అయితే ఇది ఎస్ ఉంది కదా, ప్లూరల్ ఉంది కదా, ప్లూరల్ కాబట్టి ఏ అనేది రాదు, యాన్ అనేది కూడా రాదు. ఓకే, ఎందుకంటే అసలు ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ రాని రాదు, ఎందుకంటే ప్లూరల్ ఉంది ఇక్కడ. సింగులర్ అయితే కదా, సింగులర్ అయితేనే కదా మనం యూజ్ చేయాలా. సో హీ కేమ్ ఫ్రమ్ హంబుల్ బిగినింగ్స్, అంతే, నో ఆర్టికల్ ఇక్కడ. ఐ సా డాష్ బేట్స్ అట్ ద జూ, ఇక్కడ ఏమొస్తుంది? ఐ సా డాష్ బేట్స్ అట్ ద జూ. నో ఆర్టికల్ సార్. ఎస్, వెరీ గుడ్. బేట్స్ అనేది ప్లూరల్, బేట్స్ అనేది ప్లూరల్, సో ప్లూరల్ ముందర ఏ గానీ యాన్ గానీ రాదు. సో ఐ సా బేట్స్ అట్ ద జూ అనేసి సరిపోతుంది. దెన్ హీ ఆస్క్డ్ ఫర్ మిల్క్, ఇక్కడ ఏమొస్తుంది? ఏ వస్తుంది సార్? రాదు. నో ఆర్టికల్ సార్. మిల్క్ అనేది అన్కౌంటబుల్ కదా, అవునవును. మిల్క్ అనే మీరు చెక్ చేసింది 3 బాబు. సింగులరా, సింగులర్ అయితే సారీ కౌంటబులా, ఫస్ట్ మీరు చెక్ చేసింది కౌంటబులా అన్కౌంటబులా. ఒకవేళ కౌంటబుల్ అయితే సింగులరా, సింగులర్ అయితే అది ఓవల్తో స్టార్ట్ అవుతుందా కాన్సనెంట్తో స్టార్ట్ అవుతుందా? 3 క్వశ్చన్స్ అడగాలి. ఓకే, ఈ 3 క్వశ్చన్లకు సమాధానం మీరు కరెక్ట్గా చెప్పినట్టే కరెక్ట్గా యూజ్ చేస్తారు. ఒకటి కౌంటబులా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్ తీసుకుందాం, కార్ కౌంటబులా అన్కౌంటబులా? కౌంటబుల్ సార్.
ఎస్ కౌంటబుల్ కాబట్టి మనం ఏ కానీ యాన్ కానీ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఈజ్ ఇట్ స్టార్టింగ్ విత్ వొవల్ సౌండ్ ఆర్ కాన్సనెంట్ సౌండ్? కాన్సనెంట్స్ కాబట్టి ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఓవెల్ సౌండ్ సార్. ఒక మిల్క్ తీసుకుందాం. మిల్క్ కౌంటబుల్ అన్కౌంటబుల్? అన్కౌంటబుల్ సార్. ఎస్ అన్కౌంటబుల్ అంటే ఇంకా ఏ కానీ యాన్ కానీ రానే రాదు. ఫస్ట్ క్వశ్చన్ తోనే మనం క్లోజ్ చేసి పడేస్తాం కేసు. ఓకే, హీ ఆస్క్డ్ ఫర్ మిల్క్. హీ ఆస్క్డ్ ఫర్ మిల్క్. ఏ కానీ యాన్ కానీ రానే రాదు. దెన్ షీ డిడ్ంట్ గెట్ ఇన్విటేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇన్విటేషన్ కౌంటబులా అన్కౌంటబులా? కౌంటబుల్ అనుకుంటారు సార్ ఇన్విటేషన్. ఎస్ ఇన్విటేషన్ అనేది కౌంటబుల్. ఇప్పుడు సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. ఎస్ సింగులర్ అయితే ఏ గానీ యాన్ గానీ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇట్ స్టార్టింగ్ విత్ వొవల్ సౌండ్ ఆర్ కాన్సనెంట్ సౌండ్? ఓవెల్ సౌండ్ సార్. ఎస్ అప్పుడు ఏ వస్తుందా యాన్ వస్తుందా? యాన్ వస్తుంది సార్. యాన్ వస్తుంది సార్. ఎస్ అర్థమైందా? 3 క్వశ్చన్లే మీరు అడగాల్సింది. షీ డిడ్ంట్ గెట్ యాన్ ఇన్విటేషన్. షీ డిడ్ంట్ గెట్ యాన్ ఇన్విటేషన్. దెన్ ఐ సా డాష్ ఈగల్ ఫ్లై బై. ఇప్పుడు ఈగల్ ఉంది. ఈగల్ కౌంటబుల్ అన్కౌంటబుల్లా? కౌంటబుల్ సార్. ఓకే, సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. ఓవలా కాన్సనెంటా? ఓవెల్ సార్. ఎస్ కాబట్టి ఏమొస్తుంది? యాన్ వస్తుంది సార్. ఎస్ అర్థమైందా? ఐ సా యాన్ ఈగల్ ఫ్లై బై. నెక్స్ట్ వన్, షీ వాజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ రెండింటిని మనం తీసుకుంటాం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, టీచర్ అనేది నౌన్ అవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్ టీచర్ సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. కౌంటబుల్ అన్కౌంటబుల్లా? కౌంటబుల్ సార్. ఓకే, ఈజ్ ఇట్ స్టార్టింగ్ విత్ వొవల్ సౌండ్ ఆర్ కాన్సనెంట్ సౌండ్? ఓవెల్ సౌండ్ సార్. ఓకే, ఏమొస్తుంది? యాన్ వస్తుంది సార్. Yes, she was an English teacher. She taught at European University. European University. Countable, uncountable? కౌంటబుల్ సార్. Okay, singular, plural? సింగులర్ సార్. Vowel sound, consonant sound? ఓవెల్ సౌండ్ సార్. Vowel, చూడు జాగ్రత్తగా. Consonant sound. యా స్టార్టింగ్ సౌండ్ అవును సార్. ఏమొస్తుంది? యా కాబట్టి యా కాన్సనెంట్ వస్తుంది. సౌండ్. సో ఏ వస్తుంది. షీ టాట్ అట్ ఏ యూరోపియన్ యూనివర్సిటీ. షీ టాట్ అట్ ఏ యూరోపియన్ యూనివర్సిటీ. నెక్స్ట్, హీ బాట్ డాష్ మిల్క్. మిల్క్ కౌంటబుల్ అన్కౌంటబుల్? అన్కౌంటబుల్ సార్. ఓకే, ఇంకా ఫస్ట్ క్వశ్చన్ తోనే మనకు తేలిపోయింది అన్నట్టు. సో ఇక్కడ ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయము. హీ బాట్ మిల్క్ డాష్ బటర్. బటర్ కౌంటబుల్ అన్కౌంటబుల్? అన్కౌంటబుల్ బికాస్ బటర్ అంటే ఏంటి? బటర్ అంటే వెన్న. వెన్న కౌంటబుల్ అన్కౌంటబుల్? అన్కౌంటబుల్ సార్. ఎస్ కాబట్టి ఈడ కూడా మనకు ఏ గానీ యాన్ గానీ రాదు. హీ బాట్ మిల్క్ బటర్ అండ్ డాష్ లోఫ్ ఆఫ్ బ్రెడ్. లోఫ్ ఆఫ్ బ్రెడ్ కౌంటబుల్ అన్కౌంటబుల్? బ్రెడ్ అన్కౌంటబుల్ సార్. బ్రెడ్ అన్కౌంటబుల్ కానీ లోఫ్ లోఫ్ కౌంటబుల్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ అన్కౌంటబుల్. ఏ కప్ ఆఫ్ కాఫీ కౌంటబుల్ సార్. ఎస్ సేమ్. బ్రెడ్ అన్కౌంటబుల్ కానీ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అనేది కౌంటబుల్. ఓకే, ఈజ్ ఇట్ స్టార్టింగ్ విత్ కౌంటబుల్ ఆర్ సారీ వొవల్ ఆర్ కాన్సనెంట్? ఓవెల్ సార్. ఓవలా చూడు ఏడుందో. ఓవలా లో లా. లా కదా? లా అవును సార్, అవును. కాన్సనెంటా? కాన్సనెంట్ సార్. ఎస్ సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. కాబట్టి ఏమొస్తుంది? సింగులర్ కాబట్టి ఏ వస్తుంది సార్. ఎస్, సో హీ బాట్ మిల్క్ బటర్ అండ్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్ అర్థమైందా? దెన్ ద టేబుల్ ఈస్ మేడ్ ఆఫ్ డాష్ వుడ్. వుడ్ కౌంటబుల్ అన్కౌంటబుల్? వుడ్ కౌంటబుల్. వుడ్ అన్కౌంటబుల్ బాబు. ఓకే, చిన్న పీస్ ను కూడా వుడ్ అని అంటాం, పెద్ద దుంగను కూడా వుడ్ అనే అంటాం. ఓకే, అన్కౌంటబుల్ కాబట్టి ఇక్కడ కూడా ఏ గానీ యాన్ గానీ రాని రాదు. ద టేబుల్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్ అంతే. నెక్స్ట్, డాక్టర్ అబ్దుల్ కలాం వాస్ డాష్ ఆనెస్ట్ మ్యాన్. యాన్ వస్తుంది సార్. ఉండు ఫస్ట్, ఆనెస్ట్ మ్యాన్ సింగులరా ప్లూరలా? సింగులర్ సార్. కౌంటబుల్ అన్కౌంటబుల్? కౌంటబుల్ సార్. ఓకే, ఇప్పుడు వొవల్ సౌండా కాన్సనెంట్ సౌండా?
ఓ వస్తుంది సార్. ఎందుకు హెచ్ హా సైలెంట్, వస్తుంది. హెచ్ సైలెంట్, అవును సార్. హెచ్ మనం పలిగేట్టుగా ఉంటే కాన్సనెంట్ అవుతుంది. హా అనేది కాన్సనెంట్, బట్ హా ఈజ్ సైలెంట్. ఆనెస్ట్ మ్యాన్, ఆ అనేది ఫస్ట్ సౌండ్ అవుతుంది. కాబట్టి అబ్దుల్ కలాం వాస్ an honest man. హానెస్ట్ మ్యాన్ కాదు, ఆనెస్ట్ మ్యాన్. అర్థమైందా ఇది? ఆనెస్ట్ మ్యాన్. ఓకే, నెక్స్ట్ వన్. కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై ఇన్సర్టింగ్ ఆర్టికల్స్ వేర్ ఎవర్ నెసెసరీ. ఇది ఇక్కడ ఆర్టికల్స్ అని అంటే ఏ గాని, యాన్ గాని, దా గాని, వేర్ ఎవర్ నెసెసరీ, ఎక్కడ అవసరమైతే అక్కడ ఇన్సర్ట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, నౌ దేర్ ఈస్ బుక్ ఇన్ మై బ్యాక్ ప్యాక్. బుక్ ఈస్ వెరీ హెవీ. చెప్పండి. There is a book. There is a book in my backpack. There is a book in my backpack. The book is very heavy. The book is very heavy. Next. Do you know where I left car keys? Do you know where I left the car keys? The car keys. అంటే కార్ కీస్ అంటే ఏ కార్ కీస్ మనకు తెలుసు అన్నట్టు. లిజనర్ ఆల్సో నోస్. సో the car keys. I enjoy reading detective novels, especially ones by famous author Arthur Conan Doyle. I enjoy reading the detective novels. I enjoy reading the detective novels, especially the ones by famous author Arthur Conan Doyle. Then French drink wine while Americans drink beer. The French. Yes, the Three French friends drink also. wine while the Americans drink beer. Then group of MBA students from University of Mumbai visited Harvard University in United States. చెప్పండి. The from university, sir. The group of MBA students from the University of Mumbai visited